ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. మాతాపితృగురుదేవతాభ్యో నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 18వ అధ్యాయం. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుతున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నువ్వు ఎందులకు విచారించుతున్నావు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యం ఏమున్నది? సజ్జనులకు బాధ కలిగించినచో దాని వలన ఫలం జీవితాంతము ఉండును. శ్రీహరి నామం ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యం ఏమున్నది? గోవిందనామం ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరం అవబృధ స్నానం చేసిన వచ్చునంత పుణ్యం కలుగును. ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములు అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. శ్రీహరినామం ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మునగు తీర్థములు యందు మునగక్కర్లేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలంలో విష్ణువును స్మరించినచో శ్రీహరిపదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాహిత్యమును పొందుదురు. ఇటు శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది ఈ వైశాఖ మాసం. వైశాఖ ధర్మములు విన్నచో సర్వపాపములు హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరిపదం చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించి సర్వజగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకం చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందును శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తులకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకు ఎప్పుడునో అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరావ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేక సేవకుడు పాపమునందు ఉండడు. అటువంటి వానికి ఎట్టి దోషము కలగదు అని బ్రహ్మ యమదేవుణ్ణి బహువిధములుగా ఊరడించను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడను అయితిని, అన్నింటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడు ఇట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారం వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతం మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గాయశ్రాద్ధం చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాపర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పును. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపదు అని ప్రార్థించినప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగా అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోదాం. జరిగినదంతయో శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు, మనలను శిక్షించు దండధరుడు, మనలను ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడు అగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకే పోదుమని యమధర్మరాజు వెంట పెట్టుకుని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునకు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఎందులోకి ఇచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖం వాడిపోయి ఉన్నదేమి? అతడు శిరస్సు
ఉంచుకొని ఏల ఉండెను. బ్రహ్మ ఈ విషయంను చెప్పమని అడిగాను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకం శూన్యమై ఉన్నది. అంచేత అతను బహు దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖంను ఆపుకోలేక కర్తవ్య పరాయణులకు యముడు కీర్తిమంతునిపై దండెత్తి వెళ్ళాను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలేనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయదును స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయించి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూసి ఇట్లను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహములను శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేతదీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుక్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రం విడువను. సమస్త భోగములను జీవితములను విడిచి నా యందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుని ఎట్లు విడిచెదను? యో యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకొక ఉపాయం చెప్పగలను. నేను కీర్తిమంతుని మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తర్వాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టమైన వేదోక్తములకు సదాచారములను నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపజలమును నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరును జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మమును లోకమున ప్రవర్తింపచేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణము కంటే మిన్నగా నమ్మి వ్యామోహంను విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ మాస ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసిన అంత పని ఉండును. విచారపడకు. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖ వ్రతము నాచరించు వారందరూ నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. యుద్ధంలో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగం కొంత అయినా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసిన విషయం ఇది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుటేయమని సందేహం రావచ్చు. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుటకు, అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగం, కానీ వారు యముని భాగం కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణం ఎవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగము కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం ఆచరించువారు యమునికి కూడా భాగమునిచ్చినట్లు చేయుదురు. అనగా వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనసున ఊరట కలుగునని శ్రీహరి అభిప్రాయం అని తెలుసుకునవలెను. వైశాఖ వ్రతమును ఆచరించి వారు ప్రతిదినము స్నానం చేసి నీకు ఆరోగ్యమునిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతము ఆచరించి వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు ఆరోగ్యమును ఇవ్వలేను. మరియు ప్రశాంతముగా వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలేను. యముని పేరుతో దానం ఇవ్వలేను. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగనని భావం. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువు. ప్రతిదినము స్నానమున ఆర్ఘ్యమున చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పాపపుణ్యములు అనుసరించి నీ లోకమునందురు. ధర్మాధర్మములు నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా యాజ్ఞను
నా ఆజ్ఞానుసారం శిక్షింపుము. వైశాఖ వ్రతముకు నీకు ఆర్ఘ్యమునియని వారి విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడు నా మాటగా కీర్తిమంతునికి చెప్పి నీకు భాగమునిప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచటనుండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశం చెప్పి కీర్తిమంతుని అంగీకారం కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పాను. శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానం చెందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకములకు పోయాను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వచ్చాను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటలు పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినం స్నాన సమయమున ఆర్ఘ్యమును, వ్రతాంతమున జల కలశమును, దత్తోజనమును అనగా పెరుగన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకు ఎవరైనా ఆరోగ్యమున్నగు వానిని ఈయనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతి వారును ప్రతిదినం స్నాన సమయంలో యమునకు ఆరోగ్యమును ఇవ్వలేను. వైశాఖ పూర్ణిమయందు జలకలశమును దత్తోజనమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువునకు అర్పింపలేను. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజింపలేను. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నమును, దక్షిణ గల తాంబూలమును, ఫలములను ఉంచిన కంచుపాతను సద్బ్రాహ్మణులకు ఇయ్యవలేను. లక్ష్మీనారాయణుల ప్రతిమను వైశాఖ పురాణము చెప్పు సద్బ్రాహ్మణునకు, పేదవాడకు బ్రాహ్మణునకు ఇయ్యవలేను. బ్రాహ్మణుడు తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములు ఇయ్యగలడు. వైశాఖ వ్రతమును ఆచరించుట వారిలో భక్తిపూర్ణత ముఖ్యం. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యం. ఇట్లు వైశాఖ వ్రతము ఆచరించిన వారు జీవించినంతకాలం అభిష్ట భోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనవరాండ్రు ఉన్న వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబంగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతము దాన ధర్మములు ఆచరించి సకల భోగభాగ్యములను, సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సన్నిధ్యమును చేరను. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు, నీచుడు అగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభము వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ కృతముల వలన ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాను. శృతదేవ మహాముని పూర్వపు అనగా గడిచిన మన్వంతరమున నున్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పి దీనికి వివరింపుడని అడిగాను. శృతదేవుడు రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలను అందలి వారి స్వభావములు వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పమువాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు. మంచి చెడు కలవారికి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందాము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తర్వాత వేణుని చెడ్డతనము, దుష్టత మనం గమనింపవలసిన విషయములు సుమా అని పలికాను అని నారదుడు అంబరీషునకు వివరించాను. ఓం నమో నారాయణాయ.